కంచె సినిమా చూడటం జరిగింది. చూసిన దగ్గర నుంచి మనస్ఫూర్తిగా వీళ్ళని ప్రత్యక్షంగా ఇంటికి పిలిపించుకుని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతా బాగుంది సినిమా. అంటే ఇది ఒక ప్రయోగం కాదు, ఒక అద్భుతమైన, ఒక అందమైన, ఆరోగ్యకరమైన ప్రయోగం కాదు, ప్రయత్నం అని చెప్పగలం. విజయవంతమైన ప్రయత్నం. చాలా హృద్యంగా సాగింది మొత్తం, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఒక యువకుడి యొక్క జీవితాన్ని అతని వృత్తిపరంగా అలాగే వ్యక్తిపరంగా రెండు కూడాను చాలా చక్కగా నడుపుకుంటూ చక్కటి కథనంతో ట్రీట్మెంట్ తోటి చాలా బాగా అల్లినటువంటి సినిమాగా నేను కంచెని చెప్పగలను. అంటే ఒక పల్లెటూరు వాతావరణాన్ని, ఒక ప్రేమ కథని ఎంత నేటివిటీ తోటి చెప్పారో, అదేవిధంగా ఒక వార్ని, పూర్వపు కాలపు వార్ని, అంటే సెకండ్ వరల్డ్ వార్ల ఆ వార్ని హాలీవుడ్ స్థాయికి ధీటుగా ఆయన తీసి చూపించగలిగారంటే క్రిస్ని నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందించుకోవడం లేకపోతున్నాను. అంత ఫెంటాస్టిక్ వర్క్. చాలా తెలుగు పరిశ్రమలో ఇలాంటి సినిమా రావడం అనేది నిజంగా గర్వకారణం. దానికి క్రిస్ యొక్క కృషిని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు అభినందించాలి. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించే సినిమా ఈ కంచె. ఇక మా అబ్బాయి వరుణ్ ఆ సినిమాకి ఆ క్యారెక్టర్ చాలా ఒదిగిపోయాడు, చాలా యాప్ట్గా ఉన్నాడు. అంటే 1930s 40s ఆ దశకంలోని లుక్స్, ఒక క్లాసిక్ యువకుడు ఎలా ఉండాలో అంత ఇదిగా తాను తర్జుమా అవ్వటానికి క్రిస్ యొక్క సలహాలు సంప్రదింపులతోటి తాను బాగా మలుచుకున్నాడు. ఆయన చూస్తుంటే 1940s సినిమా హీరోస్ లాగే ఆయన అనిపించాడు తప్ప, ఇప్పుడున్న కాంటెంపరీ సమకాలీన ఈ మోడ్రన్ యువకుడు ఏదో కనిపించాలి, అందులో తను ఇవ్వాలంటే ఇమ్మడాలంటే చాలా కష్టం. బట్ చాలా ఈజీగా ఇమిడిపోయి ఆ రకంగా తను కూడా కట్టించి ఒక వార్ సీక్వెన్స్లో ఎంత బాగా అయితే కనుక ఒక వారియర్ లాగా చేశాడో, అలాగే ఈ పల్లెటూరు సీన్స్లో కూడా అంత నేటివిటీతో చేసి రెండు కట్టించి చాలా చక్కగా తను రాణించినందుకు మా వరుణ్ కూడా మనస్ఫూర్తిగా ఒక ఫాదర్గా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, నేను గర్వపడుతున్నాను. ఇక అలాగే మన సాయి మాధవ్ గారు డైలాగ్ రైటరు, ఆయన కూడా ప్రత్యేకించి నేను ఆహ్వానించాను ఈరోజు. ఎందుకంటే ఇందులో డైలాగ్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా ఒక క్రిస్ప్గా పంజెంట్గా ఉన్నాయి. ఆ యొక్క డైలాగులు చెప్పాలంటే చాలా సిచ్యువేషన్స్లో హీరోయిన్ పుట్టినరోజు జరుగుతుంటే హీరో మాట అంటాడు, శుభం అంటూ ఒక చేసుకుంటూ దీపాలు ఆర్పడం ఏంటండి అని, కొవ్వొత్తులు ఆర్పుతుంటే, అంటే 4 దీపాలు వెలిగించాలి మంచి చేయడం జరగడం కోసంగా అనే ఆ డైలాగ్ కానీ, అలాగే ఒక ఫిలసాఫికల్ డైలాగ్, అది నేను చాలాసార్లు అంటున్న డైలాగు, అనుకునే డైలాగ్ అది. ఎప్పుడైనా సరే మనస్పర్ధలు ఎవరి మధ్యన వస్తే ఒకసారి మనం ఈగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక వీఆర్ నథింగ్, దీనికోసం మనం ఇంత మదన పడిపోతుంటాం, ఇంత మీమాంసలో ఉంటాం మనం చెప్పేసి అనిపిస్తుంది. ఆ డైలాగ్ ఎంత బాగా రాశారంటే వరుణ్తో చెప్పించారు. మన దేశం యొక్క, భారతదేశం యొక్క వైశాల్యం అటు ఇటు చూసుకుంటే 2000 చిల్లర కిలోమీటర్లు ఉంటుంది. అది ప్రపంచంతో పోల్చుకుంటే కనుక నథింగ్. ఈ ప్రపంచం సౌర కుటుంబంలో ఒక మూలం ఉంటుంది. ఈ సౌర కుటుంబం పాలపుంతలో కానివ్వండి, పాలపుంత గెలాక్సీలో కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనం ఎక్కడో చిన్న చుక్కలో ముక్కలా బతుకుతుంటాము. అలాంటిది దీనికోసంగా కొట్టుకోవడం ఏంటి, తిట్టుకోవడం ఏంటి అంటూ ఒక ఫిలసాఫికల్ డైలాగ్ ఒకటి ఆలోచింప చేసే విధంగా ఒక డైలాగుని చాలా చక్కగా ఆయన రాయటం జరిగింది. అదేవిధంగా కులాల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి కులాలే తప్ప కులాలు అనేవి ఎక్కడ లేవు. కమతం చేసుకునేవాళ్ళు, కాపు కోసుకునేవాళ్ళు, కాపలా కాసేవాళ్ళు, అలాగే నేసుకునేవాళ్ళు, అలాగే చేనేత, ఇట్లా వీళ్ళ పని బట్టి వాళ్ళు కులాలు వచ్చింది తప్ప, వృత్తులు బట్టి కులాలు వచ్చింది తప్ప మరి కులాలంటే ఎక్కడ ఏమీ లేదు అంటూ ఒక ఆలోచింపజేసే విధంగా, ఒక చైతన్యవంతంగా ఆ డైలాగులు హీరోతో చెప్పిస్తారు. అంటే నువ్వెవరివి అంటే నీది ఏ కులం అని కాదు, నీ వృత్తి ఏమిటి అని అందులో చెప్పడం జరిగింది. అలాగే ఒక వరుణ్ వాళ్ళ తాత గొల్లపూడి మారుతిరావు గారితో ఒక డైలాగ్ అనిపించారు. కనపడకుండా పోయిన మనవడి గురించి కొంచెం ఆందోళనగా ఉంటే ఆ ఊరి జమీందారు అంటాడు, ఏంటి నీ మనవడు
భయపడి పారిపోయాడని నువ్వు బాధపడుతున్నావా భయపడుతున్నావా అంటే, వాడు భయపడితేనే చాలా ధైర్యంగా ఉంటానండి. వాడు భయపడ్డాడండి, అదేనండి నా భయం అనే డైలాగు హీరోయిన్స్ దాన్ని ఎంత చక్కగా ఎత్తి చూపించి రాయించారంటే అది చాలా ఇది. ఇలాంటివి ఎన్నో 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 ఇందులో ప్రతి సీన్లోనూ ఏదో ఒక డైలాగు వాళ్ళ యొక్క మన పనితనం లేదా పెన్నుతనం బాగా చూపించున్నారు మాధవ్ గారు. దానికి కృషి మన క్రిస్ గారి యొక్క పుష్, అదేవిధంగా ఆయన దాన్ని అర్థం చేసుకుని కథాపరంగా ఆయన రాసిన డైలాగ్ మాధవ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లా సినిమా ఇంతగా నేను ఇన్స్పైర్ అవ్వడానికి కారణం, నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. అంటే ప్రాక్టికల్గా చూస్తే ఈ సినిమా వాళ్ళు ఫారిన్లో జార్జియాలో తీశారు. ఆ వార్ సీన్స్ అన్నీ కూడాను ఆ రియల్ లొకేషన్స్లో అంత ఆథెంటిక్గా తీశారు. ఇది బహుశా ఎన్ని వందల రోజులు అయి ఉంటుందో అనే భావన నాకు కలిగితే, కేవలం సినిమా మొత్తం 55 రోజుల్లో చేయటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది నిజంగా మనస్ఫూర్తిగా ఆ విషయంలో ఆ ఆస్పెక్ట్లో నేను క్రిస్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇది ప్రస్తుతం 150 రోజులు, 125 రోజులు, 200 రోజులు ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఎక్కడ ఒక లిమిట్ లేకుండా, ఒక హద్దు లేకుండా అయిపోతుంది ఈ తరుణంలో. ఆ విధంగా ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో, బడ్జెట్ని కంట్రోల్ లేకుండా అయిపోయే పరిస్థితుల్లో క్రిస్ లాంటి వ్యక్తి ఇంత గ్రాండ్యూరు, ఇంత విజువల్స్ తోటి, ఇంత కష్టసాధ్యమైనటువంటి ఈ సినిమా 3 సాంగ్స్ తోటి ఈ సినిమా కేవలం 55 రోజుల్లో తీయటం అంటే కనుక ఇండస్ట్రీకి ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్ లాగే నేను చెప్పాలి. ఇండస్ట్రీ ఇది ఒక సినిమా గీటురాయి. ఒక ఇంత తక్కువలో కూడా, ఇన్ని తక్కువ రోజుల్లో కూడా ఇంత ఎఫెక్టివ్గా తీయచ్చా అంటే ఇది నిజమైన దర్శకుడి ప్రతిభకు ఒక గీటు రాయిగా నేను ఈ సినిమాని చెప్పుకోవాలి. క్రిస్ని ఆ విధంగా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందించాలి. అండ్ చిత్రంలో ప్రతిదీ కూడా చాలా ఆథెంటిక్గా తీశారు. ప్రతి కార్నరు, ప్రతి కోణం నుంచి చూసినా కానీ. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజున ఈ యూనిట్నిలో పనిచేసిన అందరినీ మీ సమక్షంలో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి డైరెక్టర్స్కి మీ నుంచి ఎంకరేజ్మెంట్ రావాలి. మీ యొక్క ప్రోత్సాహం, ఉత్సాహం ఉంటే కనుక ఇలాంటి సినిమాలు మరెన్నో ఎంతోమంది దగ్గర నుంచి రావాలి. ముఖ్యంగా క్రిస్ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది చక్కటి కమర్షియల్ సినిమాయే అని అనుకోవాలి తప్ప ఏదో క్రిస్ నుంచి ఏదో క్లాసిక్ సినిమా, క్లాస్ సినిమా, ఏదో ఒక ప్రయోగాత్మక సినిమాని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆరోగ్యకరమైన కమర్షియల్ సినిమానే. అండ్ మనస్ఫూర్తిగా మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.